లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎన్నికలు అంటే గతంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించేవారు. అయితే తర్వాత ఈవీఎంలు వాడుతున్నారు. ఎన్నికలు వాడే ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయని ఓటమి పాలైన పార్టీలు అభ్యర్థులు ఆరోపించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈవీఎంలు దొంగిలించిన కొందరు వ్యక్తులు వాటిని పట్టుకుని ట్రక్కును ఎక్కి హల్చల్ చేస్తున్న వీడియో వైరల్ అవుతున్నాయి. అయితే బీజేపీ నేతలు ఈవీఎంలను దొంగలిస్తున్నారని వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోను ఫ్యాక్ట్ చెక్ చేయగా అది ఫేక్ అని వెల్లడైంది. 27 సెకండ్లు నిడి ఉన్న ఈ వీడియోలో బీజేపీ ఈవీఎం దొంగిలించింది ఒక వ్యక్తి ఆరోపిస్తున్నట్టు వినవచ్చు. చూడండి, బీజేపీ చేస్తున్న కుంభకోణాన్ని, ఈవీఎంలో చోరీ, ఇది బీజేపీ ప్రభుత్వం అంటూ ఉన్నట్లు వినిపిస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఉన్న వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అసలు వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నట్టు ఈవీఎంలను ఎత్తుకెళ్లడం లేదు. పైగా అందులో ఉన్నది బీజేపీ నేతలు కాదని న్యూస్ చెక్కర్ అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వీడియో ఇప్పటిది కాదని 2022 నాటిదని వెల్లడైంది. ఆ ఈవీఎంలను ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తారని తెలిసింది. ఆ వీడియోను మోజో స్టోరీ అనే ఛానల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టు మొదట గుర్తించారు. దాని వెతకగా 2022 మార్చి 9వ తేదీన అప్లోడ్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ వీడియోలను కొంత భాగాన్ని కట్ చేసి ఇప్పుడు వైరల్ చేస్తున్నట్టు వెల్లడైంది. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిందని తేలింది. ఈవీఎంలతో కూడిన ట్రక్కుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పుడు స్పందించిన సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈవీఎంలను దొంగతనం చేశారని ఆరోపించారు. ఈవీఎం మెషిన్లు ఎత్తుకెళ్లి ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారణాసిలో పహారీ మండి ప్రాంతంలో తన పార్టీ కార్యకర్తలతో కలిసి అఖిలేష్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈవీఎంలతో వెళ్తున్న ట్రక్కును తాము పట్టుకున్నట్లు సమాజ్వాదీ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన చాలా వీడియోలు 2022 మార్చి నెలలో తెగ వైరల్ అయ్యాయి. న్యూస్ చెక్కర్ సంస్థ వాటిని గుర్తించింది. దీంతో వాటి గురించి పరిశీలన చేయగా వారణాసి జిల్లా యంత్రాంగం ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఈవీఎంలు తరలిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆ ఈవీఎంలు ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఉపయోగించారని, కేవలం ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు మాత్రమేనని స్పష్టమైంది.